అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఇలాగే ఉండాలని, వారి సంక్షేమానికి తాను నిరంతరం కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన వేడుకలు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో అత్యంత ఆప్యాయతల మధ్య ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆత్మీయంగా రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సీతక్కకి ఆశీస్సులు, శుభాకాంక్షలు అందించారు. సీతక్కతో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, సోదరీమణులు మంత్రిని కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి రాఖీ కట్టిన వారిలో గుర్రంపోడు మాజీ ఎంపీపీ మాధవి, నారాయణపురం మాజీ జడ్పీటీసీ బుజ్జి, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మంజులతో పాటు పలువురు నాయకులు, సోదరీమణులు ఉన్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు మంత్రి కోమటిరెడ్డికి హారతులు ఇచ్చి తిలకం దిద్ది రక్షా సూత్రాల్ని కట్టారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలను కనబరుస్తూ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరీమణులందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆడబిడ్డల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఇలాగే ఉండాలని, వారి సంక్షేమానికి తాము నిరంతరం కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అలాగే రక్షాబంధన్ పర్వదినోత్సవం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరి రుక్మిణి, ఆయనతో పాటు ఆయన సోదరుడు గౌతమ్కు రాఖీలు కట్టింది. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య జీవితాంతం నిలిచే ప్రేమానురాగాలు, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ మధురమైన క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమని చెప్పారు.